పెళ్లి చూపులు ఒక్క చూపులో మొదలైన కథ. రామ్ ఇంట్లో ఆ రోజు ఉదయం నుండే హడావిడి. అమ్మ పదే పదే చెబుతోంది, చూడు బాగా మాట్లాడాలి, అలా నిశ్శబ్దంగా కూర్చుంటే ఎలా? రామ్ మాత్రం అద్దం ముందు నిలబడి టై సర్దుకుంటూ, మాట్లాడగలనా, నచ్చుతానా నేను అని తనలో తానే అనుకుంటున్నాడు. అసలు జీవితంలో ఇంత టెన్షన్ ఎప్పుడూ ఫీల్ కాలేదు అతను. అదే సమయంలో లక్ష్మి ఇంట్లో కూడా చిన్న పండుగ వాతావరణం. పెద్దమ్మలు, అత్తలు అందరూ వచ్చి అమ్మాయి ఎంత బాగుంది అని ముచ్చట పడుతున్నారు. లక్ష్మి మాత్రం గదిలో కూర్చుని ఉంది. కొత్త పట్టుచీర, జడలో పువ్వులు. కానీ ముఖం మీద మాత్రం స్పష్టంగా కనిపిస్తున్న టెన్షన్. ఆమె అద్దంలో చూసుకుని, ఈవేళ నా జీవితం మారబోతుందా అని తనలో తానే అనుకుంది. కొద్దిసేపటికి రామ్ వాళ్ళ కార్ ఇంటి ముందు ఆగింది. ఆ శబ్దం వినగానే లక్ష్మి గుండె ఒక్కసారిగా గట్టిగా కొట్టుకుంది. కిటికీ దగ్గరికి వెళ్ళి కాస్త తెరిచి చూసింది. రామ్ కారు నుండి దిగుతున్నాడు. తెల్లని షర్ట్, సింపుల్ స్టైల్. అతను లోపలికి అడుగు పెడుతుంటే లక్ష్మి కళ్ళల్లో ఒక చిన్న ఆసక్తి మెరిసింది. అంతలోనే రామ్ కూడా ఎవరైనా చూస్తున్నారేమో అన్నట్టుగా తల తిప్పి చూశాడు. ఇద్దరు చూపులు ఒక్క క్షణం కలిశాయి. అంతే, ఇద్దరూ వెంటనే తల వంచుకున్నారు. అమ్మాయిని పిలవండి అన్న మాట వినగానే లక్ష్మి చేతులు వణికాయి. కిచెన్లో అమ్మ ఇచ్చిన కాఫీ కప్పులు పట్టుకుని నెమ్మదిగా నడిచింది. హాల్లో అందరూ చూస్తున్నారు. ఆ చూపుల్లో ఆసక్తి, ఆశలు, చిన్న చిన్న నవ్వులు. లక్ష్మి రామ్ దగ్గరికి వచ్చి కాఫీ ఇచ్చింది. ఒక్కసారి అతని వైపు చూసింది. రామ్ కూడా ఆమెను చూడాలని అనుకున్నాడు. కానీ ఇద్దరూ మళ్ళీ సిగ్గుతో తల వంచేశారు. కొంతసేపటికి, మీ ఇద్దరూ కాస్త మాట్లాడుకోండి అని పెద్దవాళ్ళు చెప్పారు. పక్క గదిలో ఇద్దరూ కూర్చున్నారు. మధ్యలో ఒక చిన్న టేబుల్. గోడపై గడియారం టిక్ టిక్ అంటూ శబ్దం వినిపిస్తోంది. మొదటి కొన్ని క్షణాలు పూర్తిగా నిశ్శబ్దం. రామ్ తన చేతులను కలుపుకొని ధైర్యం చేసి అడిగాడు, మీరు ఏం చదివారు? లక్ష్మి, డిగ్రీ. మీరు? ఇంజనీరింగ్. మళ్ళీ నిశ్శబ్దం. కానీ ఈసారి ఆ నిశ్శబ్దం కాస్త కంఫర్టబుల్గానే ఉంది. లక్ష్మి మెల్లగా అడిగింది, మీకేమిష్టం? రామ్ కాస్త ఆలోచించి, సింపుల్ లైఫ్, ఫ్యామిలీతో గడపడం అన్నాడు. ఆ మాట వినగానే లక్ష్మి మనసులో ఒక చిన్న ఆనందం వచ్చింది. ఇదే నాకు కావాల్సింది కూడా అని అనిపించింది. రామ్ మనసులో, ఇంత సింపుల్గా నెమ్మదిగా మాట్లాడుతున్న ఈ అమ్మాయి చాలా ప్రత్యేకంగా ఉంది. లక్ష్మి మనసులో, అతను ఎక్కువ మాట్లాడడం లేదు, కానీ నిజాయితీగా ఉన్నాడు. కొద్దిసేపటికి వాళ్ళు బయటకు వచ్చారు. అందరూ ఎదురు చూస్తున్నారు, ఎలా అనిపించింది అని. ఇద్దరూ ఒకరిని ఒకరు చూసుకుని మళ్ళీ తల వంచుకుని ఒకే మాట చెప్పారు, బాగానే ఉంది. కానీ ఆ ఒక్క మాటలోనే ఒక చిన్న ప్రేమ మొదలైంది. వెళ్ళే సమయం వచ్చింది. రామ్ బయటికి వచ్చి కారు దగ్గర నిలబడ్డాడు. మళ్ళీ ఒకసారి లక్ష్మిని చూడాలని అనిపించింది. లక్ష్మి గుమ్మం దగ్గర నిలబడి ఉంది. అతను వెళ్ళిపోతున్నాడని చూసి మళ్ళీ ఒక్కసారి చూడాలని అనిపించింది. ఈసారి ఇద్దరూ ఒకేసారి చూశారు. చూపులు కలిశాయి. కొంచెం ఎక్కువసేపే కలిశాయి. ఇద్దరిలో ఒకటే ప్రశ్న, మళ్ళీ కలుస్తామా? కారు మెల్లగా వెళ్ళిపోయింది. లక్ష్మి గదిలోకి వెళ్ళి కిటికీ దగ్గర నిలబడి చూసింది. రామ్ కారు కనిపించకుండా పోయే వరకు. రామ్ కూడా తన కారులో కూర్చుని అద్దంలో ఆమె గుమ్మం దగ్గర నిలబడి ఉన్నదని చూస్తూనే ఉన్నాడు. ఆ రోజు వాళ్ళు పెద్దగా ఏమీ మాట్లాడుకోలేదు. ఫోన్ నెంబర్లు కూడా మార్చుకోలేదు. కానీ ఒక చూపు, ఒక నవ్వు, కొన్ని సిగ్గుపడే క్షణాలు, అప్పట్లో అవే సరిపోయాయేమో ఒక బంధం మొదలవ్వడానికి. కేవలం మనసులు మాట్లాడిన రోజులు, భావాలు మాత్రం ఏళ్ళలు దాటిన రోజులు. పెళ్లి చూపులు అనేవి కేవలం ఒక ఫార్మల్ మీటింగ్ కాదు, అది ఇద్దరి జీవితాలు నెమ్మదిగా కలిసే మొదటి క్షణం. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది? ఇంతకీ మీ పెళ్లి చూపులు ఏ డికేడ్లో జరిగాయి? కామెంట్ సెక్షన్లో తప్పకుండా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి తప్పకుండా షేర్ చేయండి. అలాగే వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మరీ వెళ్ళండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.